తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీర్బాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పేట్ బషీర్బాగ్ లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలొచ్చాయి. తమ స్థలంలోని నిర్మాణాలను మల్లారెడ్డి కూల్చివేశారని సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ జరిపిన పోలీసులు మల్లారెడ్డిపై కేసు నమోదు చేశారు. వివాదాస్పద భూమిలో రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. మల్లారెడ్డి ఎకరంన్నర భూమిని కబ్జా చేశారని నివేదిక ఇచ్చారు. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీర్బాగ్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, గత నెల 18వ తేదీన శ్రీనివాస్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి భూమి కబ్జాకి పాల్పడ్డాడంటూ కూడా గతంలోనే రెవెన్యూ అధికారులకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు మిగతా 7 మంది పైన పోలీసులు ఈ కేసు నమోదు చేస్తూ వారికి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. తన 32 గుంటలకు చెందినటువంటి భూమి కబ్జా పాల్పడ్డాడంటూ కూడా అప్పటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకుని అధికారుల్ని ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసి బెదిరించి ఈ ల్యాండ్ ని కబ్జాకి పాల్పడ్డాడు. ఇటీవల ప్రభుత్వం మారింది కాబట్టి ఆ ల్యాండ్ తమకు హక్కులున్నాయి, ఆ భూమి తమదే అంటూ కూడా ఆ ఏరియాలో వీళ్ళు డెవలప్మెంట్ చేసినప్పటికీ మంత్రి మల్లారెడ్డి వారి అనుచరుల బృందం అందరూ కలిసి కూడా దాన్ని డిస్టర్బ్ చేసి కబ్జాకి పాల్పడ్డారు అన్నట్టుగా కూడా ఫిర్యాదు చేయడంతో అతని సేరి శ్రీనివాస్ రెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మంత్రి మల్లారెడ్డి, అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి మొత్తం మిగతా 15 మంది ఈ కేసులు నమోదు అవ్వడం జరిగింది. 447, 427, 347, 353, 152, 147, రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ల కింద ఈ కేసు నమోదు అవ్వడం జరిగింది. వీళ్ళు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ కిందకి యూజ్ చేసుకుని అన్ని డిపార్ట్మెంట్ కి చెందినటువంటి అధికారులను మేనేజ్ చేసి ఎక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తన భూమికి ఆనుకొని విలువైనటువంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని గుర్తించి మరి యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాటిని పూర్తిగా తమ భూమిలోకి మలుపుకొని ప్రభుత్వ భూములను కబ్జా చేసినటువంటి ఉదంతాలు ఒకటొకటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న పేట్ బషీరాబాద్ ఉన్నటువంటి ఇదే సర్వే నెంబర్ లో అధికారులు సర్వే నిర్వహించి దీంతో మల్లారెడ్డి తాలూకు ఎంత భూమి ఉంది, ఇతర బాధితుల భూమి ఎంత ఉందంటూ కూడా దానిపై సర్వే చేసి నిజంగానే మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జాకి పాల్పడి ఈ భూమిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేశారన్నట్టు కూడా రెవెన్యూ అధికారులు ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఒక రిపోర్ట్ కూడా సమర్పించడం జరిగింది. ఈ విధంగానే తన కాలేజీ కోసం, తన ఇంటి కోసం, తన అనుచరుల కోసం, తన బినామీల కోసం ఈ భూములన్నీ కూడా కబ్జా చేసి పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ మాఫియాతో మాజీ మంత్రి మల్లారెడ్డి చేతులు కలిపి ఈ భూములు కూడా అమ్మకాలకు ప్రయత్నాలు జరుపుతా ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి ల్యాండ్స్ అన్ని కూడా తన ఇన్ఫ్లుయెన్స్ ని యూజ్ చేసుకుని అధికార యంత్రాంగాన్ని పంపించి ఇతరులకు నోటీసులు అందజేసి వారిపై అక్రమ కేసులు పెట్టి ఈ భూములు లాక్కున్నటువంటి అనేక అంశాలు కూడా వెలుగులోకి వస్తా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డితో పాటు మొత్తం 15 మంది పైన పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి నోటీసులు కూడా జారీ చేసినట్టుగా సమాచారం అందుతుంది. స్పందన అంటే రవితేజ, ఎందుకు మల్లారెడ్డిపై పదే భూ కబ్జాల కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి? మరి దీనికి పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశాలు? ప్రభుత్వం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడ్చల్ జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఇప్పటి వరకు ఎన్ని చోట్ల ఈ భూ కబ్జాలకు పాల్పడ్డాడనే ఒక బాధితులు ప్రభుత్వం టీఆర్ఎస్ పోయినటువంటి వెంటనే బాధితులు ఒకరొకరుగా బయటకు వచ్చి అటు రెవెన్యూ అధికారులకు, కలెక్టర్ కి, పోలీసులకు, మున్సిపల్ అధికారులకు ఆ ఫిర్యాదులు అందజేయడంతో అధికార యంత్రాంగం ఖచ్చితంగా ఈ బాధితులకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ కోణంలోనే బాధితులందరికీ న్యాయం చేస్తూ అక్రమంగా కబ్జా చేసినటువంటి మల్లారెడ్డి అతని దగ్గర నుంచి ఈ భూములన్నీ కూడా రిలీజ్ చేస్తూ బాధితులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగానే ఇతను ఏళ్ల తరబడి ఆ భూములు కొన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయా, లేదా ఈ 10 ఏళ్ల బీఆర్ఎస్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎంతమంది అమాయకుల యొక్క భూములు గుంజుకొని దాని ద్వారా ఇతను పట్టా చేయించుకొని దాని ద్వారా ఇతను పాస్బుక్లు పొందినటువంటి సందర్భాలకు సంబంధించి కూడా బాధితులే నేరుగా పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. ఈ 6 నెలల్లోనే కనీసం 10 నుంచి 15
ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది గ్రామస్తులే ఏకంగా 300-400 ఎకరాలకు చెందినటువంటి భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జా చేసి తమని బెదిరించి ఊరి ఖాళీ చేయించేటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందంటూ కూడా గిరిజనులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేసి దీనిపైన జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తాజాగా దొండిగల్, పేట్ బషీరాబాద్, గండిమైసమ్మ ప్రాంగణంలో కూడా కాలేజీకి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములని కబ్జా చేసి ఆ భూములలో రోడ్ వేసి కాలేజీకి రూట్ ఏర్పాటు చేశాడు. ఇదంతా కూడా ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుందంటూ కూడా ప్రహరీ గోడలు కూల్చేయడము, రోడ్ ని కూల్చివేయడము, ఆ కాలేజ్ చెరువులో ఉన్నటువంటి భవనాలను కూల్చేయడము. రాజశేఖర్ రెడ్డి కూడా అనుమతులు లేకుండా FTL ల్యాండ్ లో కట్టినటువంటి భూములను కూడా గుర్తించి అక్కడ బిల్డింగ్లను కూడా కూల్చివేయడము. అల్లుడు మామ ఇద్దరు కలిసి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అనేక చోట్ల కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను కాజేశారన్నట్టుగా కూడా అధికార యంత్రాంగం వాటిని గుర్తించి ఒకటొకటిగా నోటీసులు జారీ చేసి అన్ని కూల్చివేతలు కూడా ప్రారంభించింది. బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు అందజేయడంతో పోలీసులు ఒకటొకటిగా వారిపైన కేసు నమోదు చేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. వీటన్నిటిని మర్జ్ చేసి ఈ కేసులన్నీ కూడా జిల్లా కలెక్టర్ కి హ్యాండ్ ఓవర్ చేయడంతో జిల్లా కలెక్టర్ మాజీ మంత్రి ఈ భూముల కబ్జాపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠంగా నెలకొంది. అంటే ఏంటి మల్లారెడ్డిపై వరుసగా నమోదైన ఈ భూ కబ్జాల కేసుల గురించి మల్లారెడ్డి మరి స్పందించారు? మల్లారెడ్డి ఈ ప్రభుత్వం కంటే ముందుగానే తమ తాతల నుంచి తండ్రుల నుంచి వచ్చినటువంటి ఆస్తులు నేను కొత్తగా కొన్నటువంటి ఆస్తులు కాదు, గతంలో నుంచి కూడా ట్రాక్ రికార్డ్ చెక్ చేసుకోండి అంటూ కూడా పదే పదే తను కబ్జా చేసేటువంటి వ్యక్తిని కాదు, నేను ఆ రకంగా అమాయక ప్రజల్ని భూములను గుంజుకునేటువంటి వ్యక్తిని కాదు అంటూ కూడా పదే పదే స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తా ఉన్నాడు. కానీ పోలీసులు అధికార యంత్రాంగం దీన్ని సర్వే చేసినప్పుడు ఇది 2014 తర్వాత తీసుకున్నటువంటి భూమే, తన భూమికి ఆనుకొని ఉన్నటువంటి అమాయక ప్రజల భూమిని తన భూమిలోకి కలుపుకొని ఆ చుట్టూ ప్రహరీ గోడ ఏర్పాటు చేసి అది కూడా వారి టైటిల్ కిందకే యాడ్ చేసుకొని తమ భూమి అన్నట్టుగానే వీళ్ళు ఇన్ని రోజుల పాటు రైతు బంధు తీసుకోవడము, పొజిషన్ తీసుకోవడము, అక్రమ కేసులు యువతల వ్యక్తులపైన నమోదు చేసినటువంటి ఉదంతాలన్నీ కూడా ఇప్పుడిప్పుడుగా వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు. బాధితులంతా కూడా ఏకమై జిల్లా కలెక్టర్ ని కలిసి ఈ వివరాలు కూడా ఎప్పటికప్పుడు అందజేస్తా ఉన్నారు. కాబట్టి త్వరలో మాజీ మంత్రి మల్లారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎన్ని చోట్ల ఈ కబ్జాలకు పాల్పడ్డాడు, ఎన్ని కోట్లాది రూపాయలుగా భూములని తను కబ్జా చేశాడు, రాజశేఖర రెడ్డి పేరు మీద ఎన్ని ఉన్నాయి, మాజీ మంత్రి మల్లారెడ్డి పేరు పైన ఎన్ని కేసులు రిజిస్టర్ అయి ఉన్నాయి, తన కుటుంబ సభ్యులు ఎన్ని చోట్ల ఈ అక్రమ భూములను కొనుగోలు చేశారనే దానిపై కూడా జిల్లా కలెక్టర్ దీనిపై ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించేటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కోట్లాది రూపాయలుగా భూములను కబ్జా చేశాడు అనే దానిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే రెవెన్యూ అధికారులన్నీ కూడా మాజీ మంత్రి పేరు పైన ఉన్నటువంటి రికార్డ్స్ అన్ని కూడా బయటికి తీసి ప్రభుత్వానికి త్వరలో సమర్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవితేజ్.